మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గురుదృష్టి అత్యంత శక్తివంతమైనది. ధనలాభాలు, ఆరోగ్యం, మరిన్ని మంచి ఫలితాలు ఎలా మనకి గురువు అందిస్తారో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. మరి గురువు ఇచ్చే ఫలితాలు, గురువు ఇచ్చే రాజయోగాలు. గురువు అంటే నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన గ్రహం బృహస్పతి. ఈయన దేవగురు బృహస్పతి అత్యంత శుభప్రదం, అత్యంత పెద్ద గ్రహం కూడా. అట్లాగే గురుగ్రహం మీద ఎన్ని వీడియోలు చేసినా తక్కువే. ఎందుకంటే జాతక చక్రంలో 4 భావాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. కుటుంబం, పంచమం, భాగ్యభావం, లాభభావం ఆయన చేతిలో ఉంటాయి. 12 భావాలలో 4 భావాలు ఆయనవే. అందుచేత గురుడికి అత్యంత శుభప్రదం. మరి గురుడి మీద చాలా వీడియోలు చేసి పెట్టి ఉన్నాను. మరి గురు దృష్టి ఇది కూడా చాలా వీడియోలు చేసి పెట్టి ఉన్నాను. గురువు జాతకంలో మీకు ఏ భావంలో ఉన్నాడో చూసుకోండి. 1 నుంచి 12 భావాలు. ఆయన ఏ భావాలని చూస్తూ ఉన్నారు. ఆయన దృష్టి 5, 7, 9 3 దృష్టిలు కలిగి ఉంటారు గురువు ఉన్న చోట నుంచి. లగ్నంలో ఉంటే పంచమం మీద, భాగ్యం మీద. ద్వితీయంలో ఉంటే లగ్నం నుంచి ద్వితీయ స్థానంలో ఉంటే 6వ స్థానాన్ని చూస్తారు, 8వ స్థానాన్ని చూస్తారు, 10వ స్థానాన్ని చూస్తారు. ఇట్లా మీ గురువు ఎక్కడున్నారో అక్కడి నుంచి 5, 7, 9 లెక్క పెట్టుకోండి కలిగి ఉంటుంది. గురుగ్రహం ఏ భావం చూస్తున్నారో ఆ భావం తాలూకా రాశి ఏంటో చూడండి. ఆ రాశాధిపతి కూడా ముఖ్యం. ఇప్పుడు గురుగ్రహం కుంభంలో ఉన్నారనుకుందాం. అంటే దృష్టి గురువు ఉన్న రాశిని, స్థితి పొందిన రాశి కన్నా గురు చూసే రాశులే ఎక్కువ బలం కలిగి ఉంటాయి. ఇప్పుడు కుంభం నుంచి 5, 7, 9 అంటే మిథున రాశిని, సింహరాశిని, తులారాశిని చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు బుధగ్రహం, రవిగ్రహం, శుక్రగ్రహం వీళ్ళు ప్రధానమైన వారు. గురువు చూసే రాశులు ఈ 3 అయినప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా జాతక చక్రంలో మంచి బలం కలిగి ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఆ రాశులు బలం కలిగి ఉంటే ఏ భావాలు అయ్యాయో ఆ భావాలు కూడా ఎప్పుడు మంచి చేస్తాయి. మరి ఆ రాశ్యాధిపతులు మీ జాతక చక్రంలో ఏ భావంలో ఉన్నారో కూడా చూసుకోండి. అంటే మీ లగ్నానికి బుధుడు ఎక్కడున్నారు, రవి ఎక్కడున్నారు, శుక్రుడు ఎక్కడున్నారు చూసుకోండి. వాళ్ళు ఏ రాశిలో ఏ భావంలో ఉంటారో ఆ భావం కూడా గురుడి చేత మంచి చేస్తూ ఉంటారు మనకి. ఇది ఒకటో పాయింట్. నెక్స్ట్, ఆ గ్రహాలు ఎవరినైనా చూస్తూ ఉంటే ఆ గ్రహాలు గురుడిచ్చే బలాలు ఇస్తారు. ఇప్పుడు తులా లగ్నం అనుకుందాం. రవిగ్రహం వృషభ రాశిలో ఉన్నారు, కేతువు, రాహు 2లో ఉన్నారు అనుకుందాం. తులా లగ్నానికి రాహు 2లో ఉన్నారు, రవి కేతులు అష్టమంలో ఉన్నారు. ఇక్కడ గురుడు సింహరాశిని చూస్తూ ఉన్నారు. సింహరాశి అధిపతి రవి అష్టమంలో ఉన్నారు కాబట్టి అష్టమ భావానికి ఇక్కడ బాధకుడైనప్పటికీ అష్టమ పాదానికి మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే సింహరాశిని చూస్తున్నారు కాబట్టి. నెక్స్ట్, ఈ రవిగ్రహం రాహుని చూస్తూ ఉంటారు. రాహు కూడా ఎట్ ఏ టైం రవిని చూస్తూ ఉంటారు. అప్పుడు మీకు రాహు మహర్దశ వచ్చినట్లయితే ఆ టైంలో రవి చూడటం వల్ల గురుడిచ్చే ఫలితాలు రవి ఇస్తూ ఉంటారు.
జాతక చక్రంలో రవికి లాభాధిపత్యం వచ్చింది కాబట్టి రాహు దశలో మంచి లాభాలు ఉంటాయి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. అట్లాగే రవి అష్టమంలో ఉన్నారు కాబట్టి అష్టమ భావానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా పోతాయి. ఎందుకంటే గురుడు సింహరాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో కర్కాటక రాశిలో ఉన్నారు ఉచ్చు పొంది. గురుడు స్వరాశిలో ఉన్న ఉచ్చు రాశిలో ఉన్న మంచి ఫలితాలే ఉంటాయి. కర్కాటకంలో ఉన్నారు కదా ప్రజెంట్. ఇప్పుడు ఈయన కర్కాటకం నుంచి ఎంత చూడండి, 3 కూడా తను చూసే రాశులు 2 రాశులు జలరాశులు అవుతాయి, మీనరాశి వృశ్చిక రాశి. అంటే ఇక్కడ ఒకటి గురుడు రాశి అయ్యింది, ఇంకొకటి కుజుడు రాశి. అంటే గురుడు రాశి, కుజుడు రాశి, శని భగవానుడు రాశి మకర రాశి. ఇప్పుడు మీ జాతకంలో మీరు కర్కాటకంలో గురువుండుగా జన్మిస్తే ఈ దృష్టిలు ఈ భావాల మీద పడుతున్నాయి. ఆ భావాలు ఏ స్థానం అయిందో, అంటే 2వ స్థానమా, 3వ భావమా, 4వ భావమా రాసుకోండి మీ లగ్నం నుంచి. ఆ భావాలు బాగుంటాయి. నెక్స్ట్ ఈ గురుగ్రహం, గురుడే కాబట్టి ఇక్కడ వచ్చాడు గురుడు తీసుకోవచ్చు. కుజగ్రహం, శనిగ్రహం, ఏదైనా గ్రహాలని చూస్తూ ఉంటే ఆ గ్రహాలు గురుడిచ్చే ఫలితాలు అందిస్తూ ఉంటారు. ఆ గ్రహాలు గురుడిచ్చే ఫలితాలు అందిస్తూ ఉంటాయి, మంచి ఫలితాలు. అంటే ఆ గ్రహ దశలు వస్తే ఇంకా మంచిది. గురుడు ఏ రాశుల్ని చూస్తున్నారో ఆ రాశి అధిపతి ఏ గ్రహమో, ఆయన ఏ గ్రహాల్ని చూస్తూ ఉంటారో ఆ గ్రహ దశల్లో గురుడు ఏ రాశుల్ని చూస్తున్నారో, ఏ భావం అయిందో ఆ భావ ఫలితాలు ఆ గ్రహాలు అందిస్తూ ఉంటాయి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. చేత మీ జాతక చక్రంలో గురుగ్రహం 12 భావాల్లో ఎక్కడ ఉన్నా సరే గురు దృష్టి ఫస్ట్ రాసి పెట్టుకోండి. ఆ దృష్టి పడిన భావాలు కూడా ఎన్నో భావం అయిందో రాసి పెట్టుకోండి. తర్వాత ఆ భావాల తాలూకా రాశి, అంటే ఆ భావం ఏ రాశి అయిందో కూడా రాసి పెట్టుకోండి. మేషరాశ, సింహరాశ, వృశ్చిక రాశి, ఇట్లా ఆ గ్రహాలు కూడా రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఆ గ్రహాలు గురుడు చూస్తే రాశి అధిపతులు జాతక చక్రంలో ఏ భావాల్లో స్థిరపడ్డాయో ఆ భావాలు వృద్ధిలో ఉంటాయి. ఆ గ్రహాలు ఏ గ్రహాలనైనా చూడట్లేదు అంటే పక్కన పెట్టండి. చూస్తూ ఉంటే ఆ గ్రహ దశల్లో గురుడు ఏ భావాన్ని చూస్తూ ఉన్నారో ఆ భావం యొక్క ఫలితాలు అందుకుంటారు. అంచేత మీ జాతక చక్రంలో ఇట్లా ఉందేమో చూడండి. అందుకే గురు దృష్టి చాలా అద్భుతమైనది. ఇప్పుడు మేషలగ్న జాతకులు గురుడు సింహంలో ఉన్నారనుకుందాం. ధనుసు రాశిని చూస్తారు, కుంభరాశిని చూస్తారు, మేషరాశిని చూస్తారు. ఇక్కడ గురు రాశి గురుడే వచ్చింది. అంటే శని భగవానుడు, కుజుడు. జాతక చక్రంలో శని కుజులు ఎక్కడున్నారో చూసుకోండి. గురుడు సింహంలోనే ఉన్నారు కాబట్టి ఈ శని కుజులు ఏ భావంలో ఉన్నారో గురుడు దృష్టి వల్ల శని కుజులు కూడా శుభత్వం పొంది ఆ భావాలు వృద్ధిలో ఉంటాయి. ఈ శని కుజులు ఏ గ్రహాలనైతే చూస్తూ ఉంటారో ఆ గ్రహాలు మంచి చేస్తాయి. ఆ గ్రహాలు ఏ గ్రహాలనైతే చూస్తూ ఉన్నాయో ఆ గ్రహాలు ఏ భావానికి సంబంధించిందో ఆ భావ ఫలితాలు అందిస్తాయి. అంటే ఇప్పుడు లాభ ఫలితాలు వస్తాయి,
ఇక్కడ చూస్తున్నారు కాబట్టి శని వృషభంలో ఉన్నారనుకుందాం. 1, 2, 3 కర్కాటక రాశిని చూస్తారు, 7 వృశ్చిక రాశిని చూస్తారు, 8, 9, 10 కుంభరాశిని చూస్తారు, స్వక్షేత్రాన్ని. ఇప్పుడు శని మహర్దశే వచ్చింది అనుకుందాం. గురుడు కుంభాన్ని చూస్తున్నారు కాబట్టి శని మహర్దశ వచ్చినప్పుడు శనికి లాభాధిపత్యం వచ్చింది కాబట్టి లాభ ఫలితాలు శని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కుంభంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహ దశ వచ్చినప్పుడు శని భగవానుడు ఈ లాభ ఫలితాలు అందిస్తూ ఉంటారు. అంటే గురుడు డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు, ఇండైరెక్ట్గా ఏ రాశుల్ని చూస్తూ ఉన్నారో ఆ రాశి అధిపతులు జన్మజాతక చక్రంలో ఎవరినైనా చూస్తుంటే ఆ గ్రహ దశలో గురుడిచ్చే ఫలితాలు ఆ గ్రహాలు కూడా ఇస్తూ ఉంటాయి. మీ జాతకంలో ఇలా ఉన్నావేమో చూడండి. అట్లాగే ఆ గ్రహాలు ఏ భావంలో స్థితి పొందారో ఆ భావం కూడా గురుడు వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.